కేటీఆర్ కు ఘన స్వాగతం పలికేందుకు చౌటుపల్ దగ్గరకు గులాబీ శ్రేణులు చేరుకుంటున్నారు. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి లివిల్ అందిస్తారు. లివిల్, మరి ఎంతసేపట్లో సభ ప్రారంభమయ్యే అవకాశం ఉంది? రైతులందరూ కూడా తరలి వస్తున్నారు, అప్డేట్స్ ఏంటి? వల్ల ఏదైతే రైతులను మోసం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం మోసపూరిత కుట్రను పటాపంచలు చేసేందుకు నల్గొండ జిల్లాలో రైతు మహాధర్నకు పిలుపునిచ్చింది బీఆర్ఎస్ పార్టీ. దీనికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరి కాసేపట్లో హాజరుకానున్నారు. ఇప్పటికే నల్గొండ జిల్లా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా రైతులంతా కూడా నల్గొండ వైపు కదం తొక్కుతున్న పరిస్థితి ఉంటుంది. చౌటుప్పల్లో ఇప్పటికే రైతు దీక్షకు వెళ్లేందుకు, రైతు ధర్నాకు వెళ్లేందుకు పెద్ద ఎత్తున చేరుకున్నారు. ఇక్కడ మునుగోడు నియోజకవర్గానికి సంబంధించి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున రైతులంతా అక్కడికి చేరుకోబోతున్నారు. అయితే రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు మోసం చేసింది, ఏ విధంగా మోసం చేసింది, ఈ మహాధర్ణ ఎందుకు చేపట్టుతుంది బీఆర్ఎస్ పార్టీ అనేదాన్ని మనతో మాట్లాడడానికి మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి సార్, చెప్పండి, ఇవాళ ఈ మహాధర్ణ ఎందుకు పెట్టారు బీఆర్ఎస్ పార్టీ? కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న కుట్రలు ఏమనుకుంటున్నారు సార్? కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎన్నికల ముందు అబద్దాలతోటి, అదేవిధంగా ప్రజాపాలన తెస్తామని ప్రజలకు చెప్పి ప్రజలను మోసం చేసి ప్రజల ఓట్లు దండుకొని అధికారంలోకి వచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవాళ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు రాక్షస పాలన సాగిస్తా ఉన్నారు. రైతులకు బేడీలేసి బేడీల పాలన సాగిస్తా ఉన్నారు. అదేవిధంగా ప్రజాపాలన కాదు, ఇది ప్రజా వ్యతిరేక పాలన సాగిస్తా ఉన్నారు. ఈ పాలనలు చేసుకుంటూ రాక్షసానందం పొందుతా ఉన్నారు, సంతోషపడుతున్నారు. వాళ్ళే సంతోషపడుతున్నారు తప్ప ప్రజలు మాత్రం ఎక్కడ సంతోషపడతలేరు. ఏ వర్గాలు సంతోషంగా లేవు, ఏ వర్గాలు కూడా ఇటు ఉద్యోగ వర్గాలు కానీ, ఇటు రైతు వర్గం కానివ్వండి, ఇటు కార్మిక వర్గం కానివ్వండి, ఇటు ప్రతి ఒక్కరు, ఈ కూలీలు కానివ్వండి, ఎవ్వరు కూడా ఇలా సంతోషంగా లేరు. మహిళలు కూడా సంతోషంగా లేరు, విద్యార్థులు సంతోషంగా లేరు, ఎవ్వరు సంతోషంగా లేరు. కానీ వాళ్ళకు మాత్రం సంతోషంగా మేమేదో గొప్పగా చేస్తా ఉన్నామని వాళ్ళే సంతోషపడతా ఉన్నారు. కానీ ఈ విషయాన్ని ప్రజల దృష్టికి తీసుకురావడానికి, వాళ్ళు చేస్తున్న పాలనను ఇది తప్పు చేస్తుండ్రు అని చెప్పడానికి నల్లగొండలో 12వ తారీఖున, పోయిన నెల 12వ తారీఖున మనం రైతు ధర్నా నిర్వహించుకుందాం అనుకున్నాం. కానీ పండుగ సందర్భం దాన్ని మనమే వాయిదా వేసుకున్నాం. కానీ మళ్ళీ 21వ తారీఖున రైతు మహాధర్నా నిర్వహించుకుందాం, అది కేటీఆర్ గారు వస్తున్న ఆలోచనతో మనం ముందుకెళ్తే ఇవాళ ఈ ప్రభుత్వం అణచివేతలతోటి ఇలా ఎక్కడ కూడా ధర్నాలు కానీ ఎక్కడ కూడా ఏది చేయొద్దు, మేము చేసిందే వేదం, మాకు ఎదురే లేదు అన్నట్టు వాళ్ళు పర్మిషన్ ఇవ్వలేదు. పర్మిషన్ ఇవ్వకపోతే కోర్టుకు పోయి పర్మిషన్ తీసుకొని ఈ రోజు మళ్లీ నల్లగొండలో గొప్పగా రైతు మహాధర్నా నిర్వహించుకుంటున్నాము. దానికి చౌటుపల్లి, మునుగోడు నియోజకవర్గాల నుంచి పెద్ద ఎత్తున ప్రజలు స్వచ్ఛందంగా, రైతులు పార్టీలకు అతీతంగా కదులుతా ఉన్నారు. గతంలో 2014 ముందు ఏదైతే ఒక ధర్నా చేయాలన్నా లేకపోతే ప్రజాభిప్రాయం తెలియజేయాలన్నా గానీ కోర్టు అనుమతులు తీసుకొని చేయాల్సిన పరిస్థితి ఉండే. మళ్ళీ ఇప్పుడు అదే పరిస్థితి వచ్చింది. అంటే ఇక్కడ ముఖ్యమంత్రిగా తెలంగాణ వాడు ఉన్నా గానీ ఇప్పుడున్న ముఖ్యమంత్రి, ఇప్పుడున్న ప్రభుత్వం మొత్తము ఆంధ్ర నాయకత్వంతో పనిచేస్తా ఉంది. ఆంధ్ర నాయకులే వాళ్ళు ఏదైతే సలహాలు చెప్తా ఉన్నారో ఆ సలహాల మేరకే ఇక్కడ పనిచేస్తా ఉంది. ఇక్కడ తెలంగాణ వాళ్ళు, ఇక్కడ ప్రభుత్వం ఉన్నా గానీ ఆంధ్ర వాళ్ళనే ఎక్కువగా వాళ్ళని సలహాదారులుగా నియమించుకున్నారు. వాళ్ళ సలహాలే పాటించుకుంటూ తెలంగాణ ప్రజల మీద కసి తీర్చుకుంటారు ఇవాళ ఆంధ్ర నాయకత్వం. అది చంద్రబాబు నాయుడు చేలా అయిన ఈ ముఖ్యమంత్రి, ఆయన ఏది చెప్తే గదే చేస్తున్నాడు. ఇవాళ రైతులకు రైతు భరోసా అన్నాడు, రైతు బీమా లేదు. ఇవాళ 2500 అన్నాడు, మహిళలకు లేదు, ఏది లేదు. ఇవాళ కూలీలకు అన్నాడు, కూలీలు లేదు. ఇవాళ కేసీఆర్ కిట్ పోయింది, అదేవిధంగా విద్యార్థులకు రియంబర్స్మెంట్ పోయింది. ఇవాళ కరెంటు నిండుగా వస్తలేదు. ఇవాళ గతంలో ఏమేమైతే ఇచ్చినామో అవన్నీ కూడా ఏవి లేకుండా అందరికి అన్యాయం అయిపోయేది. ఇవాళ వాళ్ళ నాయకులే, వాళ్ళ ఎమ్మెల్యేలే చెప్తున్నారు. మొన్ననే ఇక్కడ ఈ లోకల్ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి చెప్పిండు, ఏది ఈ మసీదు కూడా పోయి మీటింగ్ చెప్పిండు, లేదు మొత్తం మమ్మల్ని తిరుతున్నారు, మా ప్రభుత్వాన్ని తిరుతా ఉన్నారు, కేసీఆర్ ను పొగుడుతా ఉన్నారు. మొన్న రైతు బంధు భరోసా ఇస్తామన్నారు, ఒక్కసారి ఇచ్చిర్రు, కానీ మరోసారి బుటుకున్న కింద పడిపోయింది. మళ్ళీ ఇప్పుడు ఇస్తారు 7,500 ఇచ్చేది 6,000 ఇస్తారు. ఇదంతా తప్పు చేస్తారు అని వాళ్ళ ఎమ్మెల్యేలే చెప్తా ఉన్నారు. ఇప్పుడు
వాళ్ళ అన్న మంత్రిగా ఉన్నాడు, వాళ్ళ మంత్రి ఆయన ఏమంటుండంటే బీఆర్ఎస్ ప్రభుత్వం ఫెయిల్యూర్ వల్లనే ఇవాళ ఈ దుస్థితి వచ్చిందంటుండు. ఇప్పుడు బీఆర్ఎస్ పాలన ప్రజారంజకంగా సాగించింది. అందుకే ఇవాళ మళ్ళీ కేసీఆర్ 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 అని కలవరిస్తా ఉన్నారు ప్రజలు. ఏ గ్రామం వెళ్ళినా ఎక్కడ వెళ్ళినా మేము పొరపాటు చేసినాము, కేసీఆర్ ను పోగొట్టుకున్నాము, ఈ రాక్షసులను తెచ్చుకున్నాము, ఈ రాక్షస పాలన కింద ఇంకెన్ని రోజులు మేము మగ్గాలి, ఈ రాక్షసులు ఇలా రాక్షసానందం పొందుతా ఉన్నారు, వీళ్ళు ప్రజా పాలకులు కాదు రాక్షసులు, ఈ రాక్షసులను తప్పనిసరిగా సంహరించాలి అనే ఆలోచనతోటి ఇలా ప్రజలు ఈ మహాధర్నాకు పెద్ద ఎత్తున స్వచ్ఛందంగా వాళ్ళకు వాళ్ళే కదులుతా ఉన్నారంటే అర్థమైతా ఉంది ప్రజా వ్యతిరేకత ఎంత ఉన్నది అని. మొన్న గ్రామ సభలలో తేలిపోయింది. ఏ గ్రామంలో చూసినా ప్రజలంతా వ్యతిరేకించారు, ఎక్కడ కూడా ప్రశాంతంగా జరగలేదు, పోలీసులను పెట్టి సభలు జరిపించారు. అర్థమైతలేదా? ఇప్పుడు వాళ్ళకే అర్థమైంది ఏం చేయాలో అర్థమైతలేదు. అందుకనే ఒక్క మంత్రి ఓ తీరుగా మాట్లాడతాడు, ఓ మంత్రి ఓ తీరుగా మాట్లాడతాడు, ముఖ్యమంత్రి ఓ తీరుగా మాట్లాడతాడు, వాళ్ళ కార్యకర్తలు ఓ తీరుగా మాట్లాడతాడు, వాళ్ళ ఎమ్మెల్యేలు ఓ తీరుగా మాట్లాడతాడు. నిన్న ఎమ్మెల్యే ఇక్కడ ఏం మాట్లాడిండో ఇంకా అంతకన్నా నిదర్శనం ఏముంది? ఆయన ఎమ్మెల్యేనే కదా, ఆయన మాట్లాడిందే కదా, గదే మచ్చుతుండగా సరిపోతుంది. అన్నం వండితే కుండంతా బట్టి చూడరు, 2 మెతుకులు ఇట్లా పిసికితే అన్నం అయిందా కాలేదా దాన్ని బట్టి అర్థమైతే అన్నం కూడా తీసి పక్కకు పెడతారు. ఇవాళ వాళ్ళ ఎమ్మెల్యేనే చెప్పిండు, అందరు తిడుతున్నారు, ఇవాళ కేసీఆర్ ని అన్ని గ్రామాలలో మెచ్చుకుంటున్నారు అని చెప్తా ఉన్నారు. ఇప్పటికైనా అర్థం చేసుకోవాలి, మీరు ఇచ్చిన హామీలు ఏవైతున్నాయో అవన్నీ నెరవేర్చాలి. మీరు హామీలు నెరవేర్చకపోతే మీరు ఏదో తప్పించుకుందామని చూస్తే మేము పోరాడుతాం, ప్రజల పక్షాన ఉంటాం, ఇవాళ కొట్లాడుతాం, వెంటబడుతాం, వేటాడుతాం. ఇవాళ అన్ని కూడా ఇచ్చిన హామీలను నెరవేర్చేదాకా ప్రజల పక్షాన పోరాటం చేయడానికి బీఆర్ఎస్ పార్టీగా మేము మా కార్యకర్తలంతా కూడా సిద్ధంగా ఉన్నారని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఏదేమైనప్పటికీ నల్గొండ మహాధర్నకు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. వాళ్ళ ఈ ధర్నాను విజయవంతం చేస్తాం, రైతాంగానికి ఒక భరోసా ఇస్తామని చెప్తున్నారు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి. ఓటు స్టూడియో.